హాయ్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ నేపథ్యంలో గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఏవైనా సరే కొన్ని సబ్జెక్ట్స్ని మనం ప్రధానంగా కామన్గా చదవాల్సిన పరిస్థితి ఉంది. అంటే కొన్ని ఎగ్జామ్స్లో ఆ సబ్జెక్ట్స్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నింటిలో తక్కువ ఉంటాయి. కానీ ఆ సబ్జెక్ట్ కంపల్సరీగా చదవాలి కాదు, అసలు ఆ సబ్జెక్ట్ మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. అటువంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఎకానమీ, ఆర్థిక శాస్త్రం, డబ్బు, సంపద, వీటన్నిటి కోసం తెలియజేసేది. సో ఇది ఎలా చదవాలి? మనకి చదవాలంటే ఏముంది, మన దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఏదో ఉంటుంది, లేదంటే ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించి ప్యాటర్న్ సంబంధించి కంటెంట్ ఇస్తాడు, అలా చదవాలి. ఓకే, ఇదంతా ఓకే. కానీ మనం అందులో ఒక ఎక్స్పర్ట్గా తయారయ్యి ఖచ్చితంగా ఎటువంటి ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా ఆ మార్క్స్ని మనం మ్యాక్సిమం మనం గ్యాదర్ చేయాలి, సాధించాలి అనుకుంటే ఆ సబ్జెక్టు మొత్తాన్ని ఒక చక్కని స్టోరీలో చదువుకోగలిగితే దాన్ని చక్కగా గుర్తుపెట్టుకోగలం. అందుకని ఎకానమీకి సంబంధించి ఎకానమీ భాషలో చదవాలి. అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని కాదు. ఎకానమీకి ఒక పరిభాష ఉంది, అంటే ఎకానమీ పరమైన లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ముందు తెలుసుకోవాలి. వినియోగం, వినిమయం, కనిష్ట సిద్ధాంతం, గరిష్ట ప్రయోజనం, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి ఎకానమీలో. కన్స్యూమింగ్, ఇలాంటి. సో వీటన్నిటినీ కూడా ముందుగా మనం ఎకానమీ పరిభాషలో ఉన్న ఆ పదాలన్నీ బాగా తెలుసుకున్న తర్వాత ఒక వ్యవస్థ, దానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను తెలుసుకుంటున్నాం. అంటే భారతదేశం యొక్క సంపద ఏ రకంగా మన దగ్గర ఉంది, ఆ సంపదను మనం ఏ రకంగా తీసుకున్నాము, ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేస్తున్నాము అని తెలుసుకోవడం అనేది ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్గానే కాదు, యాజ్ ఎ ఇండియన్గా కూడా మనందరూ కూడా అవసరం. సో ఆ మైండ్ సెట్తో చదవండి ఎకానమీ. అంటే మీ ఇంట్లో మనకు జీతం వస్తుంది, ఆ జీతాన్ని ప్రతి నెల ఎలా ఖర్చు పెట్టాలి అని మనం ఎప్పుడు రాసుకుంటుంటాం. ఎందుకంటే దాని నుంచి ఇంకా మనం మ్యాక్సిమం ఎఫర్ట్ చేయాలి, దాన్ని మ్యాక్సిమము ప్రయోజనం పొందాలి అని. సో ఒక జీవితంలో ఒక ఆనందంగా మనం గడపాలంటే డబ్బు చాలా ప్రధానం, సంపద చాలా ప్రధానం. కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం. ఎకానమీని ఆ రకంగా ఫీల్ అవ్వండి. ఆ రకంగా ఫీల్ అయితే ఖచ్చితంగా ఒక ఎకనమిస్ట్గా మీరు చక్కని సబ్జెక్ట్ని తెలుసుకుని మ్యాక్సిమం మార్క్స్ గ్యాదర్ చేస్తారు. అలా చేయాలి అంటే ఎకానమీని మనం ఎలా చదవాలంటే, నేనైతే ఎకానమీని మొత్తాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చరిత్రలాగా, అంటే ఒక స్టోరీలా చదివేవాడిని. ఆ స్టోరీ చదవాలంటే ఎలా ఉండాలి? స్టోరీ అంటే ప్రారంభం ఉండాలి. ఆ స్టోరీ ప్రారంభం నుంచి ఏ రకంగా దాన్ని చిన్నగా అర్థం చేసుకుంటూ లోతైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి అంశాల ఆధారంగా నేను చదువుతుండేవాడిని. దానికి నేను పక్కన ఆల్రెడీ చూపిస్తున్నాను. ఈ ఆర్డర్లో ఉదాహరణకి ఫస్ట్ ఎకానమీ అంటే ఏంటి, పరిచయం. ఎప్పుడో 1757లో ప్లాసీ యుద్ధం, అంతకుముందు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. కానీ మ్యాక్సిమం ఇండియన్ ఎకానమీ అనగానే మనకి 1950 తర్వాత ఇండియన్ ఎకానమీని తీసుకుంటారు. సో గతంలో ఉన్న ఇండియన్ ఎకానమీని మనం ఎక్కువగా ఏమైనా పట్టించుకోవాలి అంటే బ్రిటిష్ కాలం నాటి ఆర్థిక విధానాలు అవి కూడా కొంచెం చూడాల్సి ఉంటుంది. కాబట్టి 1757లో ప్లాసీ యుద్ధం అది జరిగిన తర్వాత, భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన వచ్చిన తర్వాత ఎటువంటి ఆర్థిక విధానాలు ఏర్పడ్డాయి అవి కూడా కొంచెం మనం చూడాల్సి ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి మనకు వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా మనం తీసుకుంటూ ముందుకు సాగాలి. కాబట్టి ఈ పరిచయాన్ని చూసుకొని 1950 నుంచి స్టార్ట్ అయినటువంటి రెండో పార్ట్ ఏంటి, ప్రణాళికలు, అలాగే ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక నియంత్రణ సంస్థలు, నీతి ఆయోగ్. ఈ ప్రణాళిక వ్యవస్థ నుంచి మనం నీతి ఆయోగ్ వరకు వచ్చాం. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఇవన్నీ సెకండ్ పార్ట్ కింద చదవాలి. అంటే మన వ్యవస్థను ఒక ఆర్డర్లో చదువుతున్నాం. ఒక ఆర్డర్లో మీరు ఒక సినిమా చూస్తున్నారు, ఆ సినిమా చూస్తున్నట్టు ఎకానమీ భాషలో దాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆ రకంగా నేను చెప్తున్నటువంటి ఆర్డర్ ఇది. సో నెక్స్ట్ అది మనకు అర్థమైంది, ప్రణాళికలు ఏం పెట్టుకున్నాము, నీతి ఆయోగ్ ఎందుకు వెళ్ళాము, మన వ్యవస్థను మనం ఇలా డిజైన్ చేసుకున్నాం. సో డిజైన్ అయిన తర్వాత ఏం కావాలి, మనం అలా డిజైన్ చేసుకున్న తర్వాత మన దేశానికి ఎటువంటి ఆర్థిక విధానాలు ఏర్పాటు చేసుకున్నాం. వీటిల్లో 3 సెక్టార్లు ఉన్నాయి. వ్యవసాయం కానివ్వండి, పారిశ్రామిక రంగాలు కానివ్వండి, సేవా రంగం కానివ్వండి, ఐటీ సెక్టార్ కానివ్వండి, ఇలాంటి రకరకాల రంగాల్లో మనం మన యొక్క విధానాలు ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామిక విధానాలు ఉన్నాయి, వ్యవసాయ విధానాలు ఉన్నాయి, హరిత విప్లవం, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. సో ఇలాంటి విధానాలు ఆధారంగా మనం మొత్తం భారతదేశం కూడా ఆర్థిక విధానాలన్నీ కూడా మనం నెక్స్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు అర్థమైపోయింది మన ఆర్థిక విధానం ఇలా ఉంది, మన సెక్టార్స్ ఇలా పనిచేస్తున్నాయి అన్నప్పుడు మరి వీటికి సంబంధించి ఇవి ప్రభావం చూపేసే అంశాలు ఏంటి, జనాభా ఉంటుంది, విద్య వైద్యం ఉంటుంది, అలాగే శ్రామిక శాతం ఉంటుంది, అలాగే అనేక రకమైన సామాజిక భౌగోళిక అంశాలు, సెన్సెస్ వంటివి, ఇవన్నీ ఆధారంగా కాబట్టి మనం ఏ విధానాన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి వీటిని నెక్స్ట్ మనం 4వ పార్ట్ కింద పూర్తి స్థాయిలో సెన్సెస్ బేస్తో ఖచ్చితంగా ఈ డేటా మొత్తం తెలుసుకోవాలి. అంటే మనం ఒక చక్కని ఎకనమిస్ట్గా తయారవుతున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్లో చదివితే. నెక్స్ట్ మనకి పన్నుల వ్యవస్థ, మనకు ఆదాయం కావాలి, ఆదాయాన్ని ఎలా సంపాదించుకున్నాం, పన్నుల వ్యవస్థ ఏముంది, పన్నుల సంస్కరణలు ఏం చేసాం,
జిఎస్టీ ఎందుకు పెట్టుకున్నాం, ఈ విధంగా మనం 5వ చాప్టర్ తయారు చేసుకోండి. 5వ చాప్టర్ అయిపోయింది. సార్ ఇవన్నీ కావాలంటే మన దేశానికి ఒక వ్యవస్థ ఉండాలి, ద్రవ్య వ్యవస్థ. ఈ ద్రవ్య వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియాలి. ద్రవ్య వ్యవస్థ ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆర్బీఐ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి 6వ పాయింట్ కింద చదవాలి. తర్వాత మనకి మరి ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి. ఆర్బీఐ ఎలా పనిచేయాలి, ఇవన్నీ కావాలంటే భారతదేశంలో ఒక బడ్జెట్ ఉండాలి. సో బడ్జెట్తో మనం నిర్వహించేటువంటి ఒక కోశ విధానం ఉండాలి. ద్రవ్య విధానం వేరు, కోశ విధానం వేరు. సో ఈ యొక్క 2 విధానాల మధ్య తేడాలేంటి? ద్రవ్య విధానం పూర్తిగా మనకి డబ్బు వ్యవహారాన్ని చెప్తే, కోశ విధానం దాని వ్యవహార శైలిని తెలియజేస్తుంది. సో ఆ విధంగా వీటిని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సరే, కోశ విధానం అయిపోయింది. తర్వాత మనకి 8వ పాయింట్. ఇకపోతే మనకి ఆధారాలు ఏమున్నాయి? ఏ వ్యవస్థకైనా ఒక వ్యవస్థలో, ఒక ప్రభుత్వంలో, ఒక వ్యవస్థలో ఏదన్నా సక్రమంగా పనిచేయాలంటే దానికి ఖచ్చితంగా ఆధారం, సోర్స్ ఉండాలి, అధికారపరమైనటువంటి సోర్స్ ఉండాలి. అది భారత రాజ్యాంగంలో ఎక్కడుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక అంశాలు, ఇటువంటి అంశాలు కూడా రాజ్యాంగంలో ఈ ఎక్కడున్నాయనేసి దాన్ని మనం అప్పుడు తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం తెలుసుకున్నప్పుడు అన్ని విధాలుగా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం మనకు తెలుస్తుంది. సరే, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఒకవేళ మనం ఇంకా ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది, మన గ్రూప్ 1లో ఒక ఎస్ఏ రాయాలి. మీరు ఈ ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఎటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా మనం వెళ్ళాలి అనేటువంటి ఒక కంపారిటివ్ నేచర్లో మనం ఇంకా ఆర్థికపరమైన వ్యవస్థలో ముందుకు నడవాలి అంటే మనకి ఆర్థికపరమైనటువంటి భావనలు, వృద్ధిపరమైనటువంటి భావనలు, ఆర్థికాభివృద్ధి ఇలాంటి అనేక భావనలు ఉన్నాయి. సో ఈ భావనలన్నింటి మీద కూడా మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. కాబట్టి వీటికి సంబంధించి వృద్ధి భావనలు, వృద్ధి సిద్ధాంతాలని నెక్స్ట్ మనం తెలుసుకోవాలి. సో అలా తెలుసుకున్న తర్వాత మనకి మొత్తం ఆర్థిక వ్యవస్థ, దానికి సంబంధించిన భావనలు, ఆర్థిక పరమైనటువంటి అనేక అంశాల మీద మనకు అవగాహన ఏర్పడుతుంది. ఈ రకంగా అవగాహన ఏర్పడిన తర్వాత మనకు పూర్తిగా ఇంకో డేటా కూడా మన దగ్గర ఉండాలి. ఆర్థిక మంత్రులు ఎవరు పనిచేశారు, కాగ్, అలాగే ఆర్థిక సంఘం, పే కమిషన్, నీతి ఆయోగ్ స్టాండర్డ్స్, అలాగే పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎవరెవరు ఉన్నారు, ఇలాగా ఒక డేటా, అంటే ఇది జీకే టైప్ అనమాట. సో ఇటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన డేటాను కూడా మనం తయారు చేసుకుంటాం. ముఖ్యంగా భారతదేశం అనేది గ్రామీణ ప్రాంతం, ఇప్పటికీ కూడా 68% గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాం. సో అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి నుంచి కూడా భారతదేశం గ్రామీణ ప్రాంతం భారతదేశం అభివృద్ధి అనుకున్నారు. గాంధీ గారి గ్రామ స్వరాజ్య భావన కూడా మనం ఇంప్లిమెంట్ చేసాం. సో వీటన్నిటి నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి మీద మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండకపోతే మన యొక్క ఆర్థిక వ్యవస్థని మనం చాలా వరకు మర్చిపోయినట్లే, లేకపోతే ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయిలో మన అవగాహన లేనట్టే. కాబట్టి గ్రామీణాభివృద్ధి అంశాలు ఏంటున్నాయి? 1950 నుంచి 1970 నుంచి ప్రత్యేకించి ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి స్కీములు మొదలైనవి. ఇటీవల MGNRGS వరకు ఇంకా ఇటీవల కూడా కొత్త స్కీమ్స్ చాలా వచ్చినాయి. సో వీటన్నిటి ఆధారంగా గ్రామీణాభివృద్ధి నేపథ్యంలో వచ్చిన స్కీమ్స్ అన్ని ప్రత్యేకించి గ్రామీణాభివృద్ధి నేపథ్యంలో ఒక చాప్టర్ మనం తయారు చేసుకోవాలి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పథకాలు, ఆ పథకాల్లో ఆర్థికపరమైన అంశాలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా చాప్టర్ తయారు చేసుకోవాలి. వీటన్నిటి ద్వారా మనం వీటన్నిటినీ కూడా మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు వ్యవసాయం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, ద్రవ్య విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఆర్థిక సర్వే ఆధారంగా ఆ చాప్టర్ చివరిలో ఆర్థిక సర్వేలు, బడ్జెట్లో వచ్చే పాయింట్లు యాడ్ చేసుకుంటూ చివరిగా ఇందులో యాడ్ చేసుకోగా మిగిలిన కొన్ని జనరల్ అంశాలు ఉంటాయి ఆర్థిక సర్వేలు. అటువంటి అంశాలన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ కూడా మనం 13వ భాగం కింద చక్కగా ఒక ఆర్డర్లో తయారు చేసుకుంటే ఈ 13 అంశాల ఆధారంగా ఈ 13 వాటితో పాటు ఇంకా మీకు అదనంగా ఏమైనా కొత్తగా విషయాలు యాడ్ అయితే అవి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ ఒక ఆర్డర్లో మనం ఎకానమీని ఖచ్చితంగా అర్థం చేసుకునేలా మీరు చదివితే ఏ ఎగ్జామ్కైనా సరే, అంటే మనం ఎగ్జామ్ కోసం వచ్చే 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు అని కాదు, ఎగ్జామ్లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనకు తెలుసు అనే విధంగా మనం ఒక చక్కని ఎక్స్పర్ట్, ఇదే ఆర్డర్లో మీరు ఇండియన్ ఎకానమీకి కావచ్చు, ఏపీ ఎకానమీకి కావచ్చు, రెండింటికి కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఏపీ ఎకానమీలో ఇంకా కొన్ని అంశాలు అడిషనల్గా ఉండొచ్చు, ఇండియన్ ఎకానమీలో కొన్ని ఉండొచ్చు. ఏవైనప్పటికీ కూడా ఒక చక్కని ఆర్డర్లో ఒక సినిమా రూపంలో మీరు చక్కగా ఒక ఎకానమీని తయారు చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చక్కగా ఎకానమీలో మ్యాక్సిమం మార్క్స్ మనం భయపడకుండా ఒక ఎకనామిస్ట్లా మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో అందులో మీకు ఏ రకమైన అవకాశం అంటే హెల్ప్ చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నేను చదివిన ఆర్డర్ని ఈ వీడియో ద్వారా మీ ముందు పెడుతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.